హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్. నాకు 2 వారాలుగా నేను ఎటువంటి కర్రీస్ చేసి చూపించలేకపోయాను. హెల్త్ బాగోక కొద్దిగా ఆరోగ్యంలో బాగోకండి ఆగింది. ఇవాళ మనం ఏంటంటే మటను దమ్ కర్రీ అండి. మనం దమ్ము పెట్టి చేస్తాం. వీటికి కావాల్సినవన్నీ ఒకటొకటి వేస్తుంటాను చూడండి. కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను, కొన్ని ఎండు కొబ్బరి వేస్తున్నాను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి, కొన్ని గసగసాలు వేస్తున్నాను అండి, ఒక 4-5 లవంగాలు వేస్తున్నానండి, 3-4 లాలిచ్చలు వేస్తున్నాను, కొన్ని ధనియాలు వేస్తున్నాను అండి, దీనికి కావాల్సింది అల్లం వేస్తున్నాం అండి. కట్ చేసుకుందాం. ఇవన్నీ 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను అండి, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటికి కావాల్సినవి అన్నీ. ఇవన్నీ కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఆవాలండి, పేస్ట్ ఆడదన్నమాట అండి. ఇవన్నీ కావాల్సినవి. కొబ్బరి వేసాం కదండి. ఈ రకంగా అన్నీ తీసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ రకంగా ఇందులో కొంత ఉల్లిగడ్డ కూడా వేద్దామండి. కొంత ఉల్లిగడ్డ కూడా వేసామండి. ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసాం. దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకునే లోపల మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నామండి సన్నగా. ఉల్లిగడ్డలు కట్ చేసి దమ్ముకి ఏం చేయాలంటే అండి, కొద్దిగా ఉల్లిగడ్డలు వేపుకుని అందులో కలుపుకోవాలి. నేను చూపిస్తాను, చూస్తున్నాను. అరకిలో తీసుకున్నాను మటన్ నేను. మన క్వాంటిటీని బట్టి మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు 3/4 కిలో తీసుకోవచ్చు, కిలో తీసుకోవచ్చు. మన తినే విధానాన్ని బట్టి, చుట్టాలను బట్టి, వాళ్ళని బట్టి. గ్యాస్ అంటిస్తున్నామండి. గ్యాస్ అంటించామండి. ఉల్లిగడ్డలు పైన పెట్టాను. దీని మీద మనం ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి, తర్వాత మళ్ళీ వేసుకుందాం. వేగాలండి ఇవి. కొంత ఫ్రై చేయాలండి. 50% వేగాలి, 50 దమ్లో అవుతుందండి.
ఇది 50% ఇలాగ వేగాలండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాం. కొంచెం పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను అండి. కరివేపాకు కూడా వేస్తున్నాను అండి. ఇది ఇప్పుడు 50% ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిందండి. గ్యాస్ బంద్ చేసి మటన్లో మనం కలుపుకోవాలి. చూపిస్తానండి. గ్యాస్ బంద్ చేస్తున్నాను. చూడండి, ఏగి కొద్దిగా చల్లారబెట్టాం ఉల్లిగడ్డ. ఇది మటన్లో వేస్తున్నానండి. ఇలా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ ఇందులో వేసుకుని కలిపి ఒక 10-15 నిమిషాలు మ్యారినేట్ చేయాలండి. పసుపు వేస్తున్నానండి. దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఈ దమ్ము మటన్ కర్రీ అండి. కారం వేస్తున్నానండి. చూస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నామండి. మనం ఇందులో ఆయిల్ వేస్తే ఇంకా అందులో ఎక్కలొద్దండి. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ చూపించాను కదా, అల్లం అన్నీని, ఎల్లిగడ్డ, ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ, దాచిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాం కదండి. ఇది కూడా వేసి మనం కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం మెత్తగా ఆడుకుని కొత్తిమీర కూడా వేస్తున్నా అండి. పుదీనా కూడా వేస్తున్నా అండి. అంతా కలిపి బాగా మిక్సింగ్ చేయాలండి. బాగా కలపాలండి. ఇది మటన్ దమ్ము కర్రీ అండి. ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ కొంచెం వేస్తున్నా అండి. మటన్ కదా, ఆయిల్ ఎక్కువ పడుతుందండి.
కొద్దిగా పెరుగు కూడా వేసుకుందామండి మనం. ఒక 2 స్పూన్లు అంతా పెరుగు వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలిపేద్దామండి. మొత్తం అన్నీ మిక్సింగ్ అయిపోవాలండి. చూడండి, కొంచెం వాటర్ వేసాను. ఈ వాటర్ వేయటం వల్ల, ఈ చెమ్మ వల్ల మటన్ పీస్కి సాల్ట్ అన్నీ కూడా పడతాయి మటన్. ఒక 10 నిమిషాలు మటన్ దమ్ము కర్రీకండి ఈ రకంగా అన్ని ఐటమ్స్ వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కా పెట్టుకుందామండి. మ్యారినేట్ చేద్దాం. ఇదిగోండి ఈ రకంగా. చూడండి ఇలా మ్యాగ్నేట్ అయింది. మనం ఇప్పుడు దమ్ము పెట్టుకోవాలండి. అంతా కూడా మనం ఇందులోకి మొత్తం ఊడుచుకుని దమ్ పెట్టుకోవాలండి. కావాల్సినంత వాటర్ ఇప్పుడే వేసుకోవాలండి. కొంచెం మళ్ళీ తర్వాత మనం దమ్ములోంచి తీసి వేయలేం. ఒకసారి ఇలా కలబెట్టుకుని చుట్టూ పిండి చేసుకోవాలండి దమ్ముకి. తర్వాత వేయటానికి మనకి కుదరదండి. సాల్ట్ ఇప్పుడే చూసుకుని ఏమన్నా కావాలంటే కొంచెం వేసుకోవాలండి. అన్నీ సరిపోయాయండి. కొంచెం ఎందుకైనా మంచిదని సాల్ట్ వేస్తున్నాను. అన్నీ సరిపోయాయి. మసాలా, కారం అన్నీ సరిపోయాయి. కొంచెం డౌట్తో సాల్ట్ వేసాను. దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు అన్నంలో వేసుకోవాలి తప్ప ఇందులో వేయటానికి రాదండి. ఈ రకంగా మనం మొత్తం కలిపిన మసాలా మటను అంతా పెట్టుకున్నామండి. చుట్టూ పిండి ఎట్టాలండి. చేసి పిండి అంటుకుపోకుండా కొంచెం తడి చేసుకుందామండి.
చూసి చూడండి, పిండి ఈ రకంగా మనం చుట్టూ అంచుకి అంటించేసుకోవాలని గ్యాప్ లేకుండా అంటించుంటే ఏమైంది పెట్టండి, ఎయిర్ అన్నది బయటికి పోదన్నమాట. ఏమేమి మసాలాలు వేసామో అన్నీ కూడా దీనిలోనే ఉంటాయండి మొత్తం. చూడండి గ్యాస్ అంటే ఇప్పుడు దమ్ము మటన్ కర్రీకి కావాల్సినటువంటి అన్నీ వేసాం. ఈ రకంగా మనం ప్రిపేర్ అయ్యి బాగా దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి. మై ఫ్రెండ్స్, టైం పడుతుంది. మటన్ దమ్ము కర్రీ ఈ రకంగా చేసుకోవాలండి మనం. పిండి తీస్తున్నాను పక్కదే. మనం ఏ పిండి అయితే అంటించామో ఆ పిండి తీస్తున్నాం అన్నమాట. చూడండి ఈ రకంగా ఎలా తయారైంది చూడండి, మటన్ దమ్ము కర్రీ. చూడండి మెత్తగా మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, గ్యాస్ బంద్ చేస్తున్నాను, బౌల్లోకి ఇస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారవుతుంది, చాలా బాగుంటుంది. 1/2 కిలో తీసుకున్నాను మటన్ నేను. మటన్ దమ్ము కర్రీ అండి, మటన్ దమ్ము కర్రీ మటన్ని. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీకు చూపించాను. ఈ రకంగా తయారు చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. 2 వారాల నుంచి నాకు హెల్త్ బాగోక లేట్ అయింది, సారీ, మరి ఏమనుకోవద్దు. మళ్ళీ ఎన్నో వీడియోలు చేద్దామండి మనం. చూడండి ఈ రకంగా